అట్ల గురించి పట్టించుకో, మక్కల గురించి పట్టించుకో, నీకు పెట్రోల్ అట్ల గురించి పట్టించుకో, మక్కల గురించి పట్టించుకో, నీకు పెట్రోల్ నేను బస్సు పట్టుకొని వస్తున్నా, వాళ్ళు ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా, అక్కడ మా ఊరు ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నా. ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేసుకుంటారు నేను అడిగితే, ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే, గది గురించి కాదు, ఈ అడ్డు మక్కల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్ లో ఉన్నా కానీ బండి పక్కకు ఆపి వాళ్ళు మధ్యగా పక్కకి ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తుంటారు అని అడిగారు. అట్లా డీజిల్ మక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే, దాని గురించి కాదు, అడ్డు మక్కలు రైతులు కాదు పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకోవాలి, జగన్ గురించి మాట్లాడుతున్నారు చెప్పి అంతే చెప్పినా వెళ్ళిపోయాను. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేను, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. నీకు అంతే పరిస్థితికి చూడండి, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడ ముందుకొని రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తే ఉన్నాయి, అన్ని వస్తాయి. 6 నెలలు కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తునే నీకు అదే చెప్పినా. కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడినా, దీని విషయంగా నా డ్యూటీ ఆపేసి డ్యూటీ రాకు అని చెప్పేసి మాట్లాడాలి. అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పారు, 5 డిపోలకు లెటర్ పంపించారు అని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలో నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతుంది. సార్ నేను ఐ స్పోక్ విత్ డిఎం, మీతో మాట్లాడిన టీఎంతో కూడా మాట్లాడుతున్నాం. హైర్ డ్రైవర్ ఆయన కూడా మాట్లాడినప్పుడు ఏంటి, బస్సు ఏదైతుందో రాస్తా రోకలో ఆపేసి ఈ బండ్లు ఇక్కడే అంటే మీరు ఇంతమంది ఏం పద్ధతి, మీరు ఆరేమా లేకుంటే ఏంది ఏమంటున్నావు? నాకు మాకు తెలియకుండా ఎట్లా చేస్తాడు, ఎట్లా చేసినట్టు అన్నవరాళ్ళ మీరు మాకే అబద్ధం ఆడతారా? మీరు డిఎం కూడా చేయరంటారు కదా, మీరు ఎందుకు ఉన్నట్టు ఆర్ఎం ఎందుకున్నట్టు ఇన్ఫార్మ్ లేకపోతే అరే మేము మాట్లాడినప్పుడు ఏమంటారు, చెయ్యనయ్యారు ముచ్చట్లేదు, ఎవడు చేస్తాడు అని బేగిత్తిరి ఎట్లయింది అంటారు. డిఎం సస్పెండ్ డిఎం సస్పెండ్ నీ తెలవకుండా ఎట్లయితాడు సస్పెండ్ అయ్యి ఆర్ఎం తెలవకుండా డిఎం ఎట్లా సస్పెండ్ అవుతాండి? ఏంటి అది ఏమన్నాడు సార్, ఒక మాకు వచ్చిన మీకు రాకపోతే తప్ప మధ్య ఆర్ఎం గారు చెప్తుండు సస్పెండ్ బూటకం లేదు అంటే సస్పెండ్ చేయడు, డిఎం అంతా ధైర్యం అంటారు అంతే కదా. లేనప్పుడు మీరు Sir, you just take your telephone and call immediately. This is a procedure as a higher officer. అది ఆర్టీసీ ఏం మాట్లాడి చూపెట్టారు చూడండి, నేను మాట్లాడినాను. రెడ్డి గారి ఏరియా ఆయన ఊరు మనుషులను చూసి ఇదేంటి ఆపుతున్నారా బస్సులు, ధాన్యం కొనికి అంతే లాంగ్వేజ్ కూడా లేదు సార్. మాకు బాధ కలిగిందంటే సార్ ఆర్ఎం రిక్వెస్ట్ చేసాం సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎవరన్నా నేను పంచాయతీ అవసరం లేదు సార్, ఒక దళిత బిడ్డ సార్, అండ్ ఎవరు మంత్రిని తిట్టలేదు, ఆర్ఎం తిట్టలేదు, ఎవరు తిట్టలేదు, పంటలు కొనుగోలు చేయమని చెప్పి ఆయనకున్న అడిగి రిక్వెస్ట్ చేసిన దాన్ని సార్ ఒకటి ఇదేం చేస్తున్నారు బయట కూర్చుంటాం సార్. అరే ఆగు సార్, నేను బయట కూర్చుంటా సార్, మీరు ఆ రిమూవల్ తీసేసి సస్పెండ్ అయితే డ్రైవర్ పని చేసి అదొకటి అడిగింది ఆర్ఎం గారు, మీరు ఆర్డర్ పంపించారంటే
దీనికి ఆర్డర్ నేను పంపించలేదు సార్, ఆర్డర్ పంపాల్సిన అవసరం లేదు, ఇది డిఎం ఇంత వరకు ఇంకేం యాక్షన్ తీసుకోలేదు చెప్పాను. అంటే ఆర్డర్ కరెక్ట్ అదే చెప్పారు మీరు. అది ఆర్డర్ కాక నేను కనుక్కుంటాను సార్, నాకు సార్ ఒకవేళ అది కరెక్ట్ మీకే చెప్పారు సార్, సరే ఇప్పుడు మొత్తం ప్రజలు ఆర్టీని బతికించడం లేదా? అనుకోని సార్ దాన్ని ఒకవేళ గిట్ట నిజంగానే సస్పెండ్ చేస్తే గిట్ట మీరు డిఎం యాక్షన్ తీసుకోవాలి. లేదు అంటాను సార్, దళిత బిడ్డగా అన్యాయం చేసి మీరు ఎట్లా బతుకుతారు సార్ ఆర్టీసీ? అట్లా ఏం చేయండి సార్, అది దళిత బిడ్డ సార్, రైతుల గురించి మాట్లాడండి, రైతుల గురించి మాట్లాడేది తప్పలేదు సార్, ఏదైనా మాట్లాడేది తప్పు కదా. కేవలం ఒకటే మాట బయట కూర్చుంటాం సార్, అవన్నీ ఉన్నాయని కొనరాడు. మేము వెళ్ళాం బయట కూర్చుంటాము. అరే అసలు బయట కూర్చుంటాము, మీ ప్రభుత్వం మాట్లాడి డీల్ చేయండి సార్. రిక్వెస్ట్ తప్పలేదు కూర్చుంటాం సార్, మేము గంట సేపు కూర్చుంటాం. మీరు పోయినా చేయండి, మేము పోము సార్, మీరు మమ్మల్ని ఆదేశించారు సార్, పోము సార్, ఇక్కడే కూర్చుంటాం. మీరు మమ్మల్ని ఆదేశించారు అట్లా ఆదేశించకపోతే సార్ ఒకటి ఏంటంటే మీరు దయచేసి తొందరగా గవర్నమెంట్ మాట్లాడి రిక్రూట్ చేయండి సార్, రీచ్ దాకా ఇక్కడ కూర్చుంటాం.